ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడమ్మి, నువ్వు నన్ను సీకొట్టు సిరాకు పడు, అంతకు మించి నువ్వు ఏం చేసినా సరే, కానీ ఒక మాట మాత్రం నిజం. ఏంటది? నా పెళ్ళాం కన్నా నువ్వే బాగున్నావు. నిన్ను చూసిన కానించి గుళ్ళో గంట మాదిరి గుండెల్లో గంట గడగడ మొగేస్తుండది. నువ్వు నాతో చేతులు కలుపు. ఈ లంకంత ఇంట్లో మనిద్దరం లవ్ బర్డ్స్ లాగా సెటిల్ అయిపోయి ప్లానింగ్ చేసుకుందాం. ఏంట్రా తిక్కగా ఉందా? చాలా రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. పోవడానికా వచ్చాను. నేనిక్కడికి వచ్చింది నీ మొగుడుగా ఇక్కడే ఉండిపోవడానికి. ఇక్కడ ఉన్నంత వరకు నీ మొగుడుగానే ఉంటాను గాని క్యారెక్టర్లో నుంచి బయటికి రావటం అంటే ఉండదు. అది సర్లే గాని వెళ్ళి నీ మొగుడికి కాఫీ అట్రా. కాఫీ కాదురా, విషయం తెస్తారు, తాగి చావు. వరాలు, నీ చేత్తో చచ్చినా అది నాకు స్వర్గంతో సమానమేనే. ఈ ముక్క నీకు ఇందాకే చెప్పాను, మర్చిపోయావా? నా వరాలు, ఏందమ్మే అంత సిరాగ్గా ఉండవు? లోపల పడు టార్చర్ పెడుతున్నాడమ్మా. ఆడు నా మొగుడంట. నిజంగా మొగుడైనా కూడా ఇలా టార్చర్ పెట్టడేమో. నరకం చూపిస్తున్నాడు. వాడిని ఇక్కడి నుంచి వెంటనే పంపించేయాలి. పంపించాలంటే ఎట్టగమ్మే? వెళ్ళ పంచుడు. అంటే ఇప్పుడు ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలా? మళ్ళీ ఇదో ఖర్చా? కర్మ. ఇప్పుడు ఈడ నటించేదానికి ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలంటే అదో పెద్ద బడ్జెట్ వ్యవహారమే. ఇప్పుడెట్టా? ఏం వర్చస్సు, ఏమిటి ఇవి? ఏందమ్మి ఏ టీవీ జీటీవీ అంట నా చుట్టూ తిరుగుతా ఉండవు? ఇదిగో శేఖరం, ఏ మాటకు ఆ మాట. నిన్ను ఇండస్ట్రీ పూర్తిగా వాడుకోవటం లేదు, కానీ నీలో గొప్ప నటుడున్నాడు. ఏందమ్మా నటుడు గిటుడు అంటూ ఏందో మాట్లాడుతా ఉండవు? ఎప్పుడు నన్ను ఈక మాదిరి కూడా చూడని కళ్ళు ఇవ్వాల నేను పెద్ద కేక మాదిరిగా చూస్తా ఉండాయి. ఏంది కథ? ఏం లేదు శేఖరమా, నీలోని మహానటుడితో నాకు ఓ పని పడి ఉండాది. ఆ మహానటుడా? నువ్వు యాక్టింగ్ చెయ్యాలా? ఏంది మే, ఫిలిం నగర్ పోయి హీరోగా అవకాశం తెచ్చుండవా ఏంది? అవకాశం తెచ్చింది ఫిలిం నగర్ పోయి కాదు, నువ్వు చెయ్యాల్సింది హీరోగా కూడా కాదు. మరి విలన్ గానా? కాదు, హీరోయిన్ గా. హీరోయిన్ గానా? ఏంది మే, నీకు నేను ఎట్టా కనపడతా ఉండాను? నేను నీ మొగుణ్ణే, మగాణ్ణి. ఏ యాంగిల్లో కనపడతా ఉండానే హీరోయిన్ గా? నేను చెప్పేది కాస్త విను.
అది కథ. ఆ, ఏంది మే మన అమ్మాయి లైఫ్ కోసం ఇదంతా సేమ్ అంటావా? అవును శేఖరము, ఆ నరసింహం గాడు గ్రామసింహం మాదిరి అమ్మి జీవితంలోకి దూరి అల్లకల్లోలం చేస్తా ఉండాడు. అన్ని ఈ ఇంట్లో నుంచి ఎల్లగొట్టేదానికి నువ్వు లేడీ గెటప్పేసి ఆ నరసింహం గాడిని నరాలు మెలిపెట్టి ఉతికి ఆరేయాల. అన్ని నుంచి పారిపోయేలా చెయ్యాల శేఖరము. ఆ, అది కాదమ్మి, మరీ లేడీ గెటప్ అంటే శేఖరము, ఇది మనమ్మి జీవితానికి సంబంధించిన సమస్య. అసలే అది ఈడ కోడలైన పని మనిషిలా బతుకుతా ఉండాది. ఇప్పుడు కాని మనం దానికోసం ఇది చేయకపోతే ఆ బతుకు కూడా లేకుండా పోయి దానికి ఇంకా జీవితమే లేకుండా పోతుంది. ఒకసారి తండ్రిగా ఆలోచించు శేఖరము. ఆ, బిడ్డ కోసం నువ్వు ఆ మాత్రం కూడా చేయలేవా? ఆ, చేస్తానమ్మి, చేస్తాను. హ, నా కూతురు కోసం ఏమైనా చేస్తాను. ఇంతకీ ఏం చెయ్యాలో ఆర్ఆర్లో త్వరగా చెప్పు. మేడం, సార్, మేడం, నమస్తే మేడం. నమస్తే. ఎవరండి? మేడం, నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను మేడం. ఉహుం. మేడం, మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండి మేడం. పెళ్ళై వెళ్లిపోయిన అమ్మాయిల పేర్లు అక్కర్లేదు. రాసుకోండి, చెప్తాను. అలాగే మేడం. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు కోటేశ్వరరావు గారు, మ్, వారి భార్య శ్రీమతి లీలావతి గారు, హా, వారి తర్వాత మ్, వారి తమ్ముడు రాజేశ్వరరావు గారు, ఆయన భార్యని నేను, ఆనంద భైరవి. మ్. ఓకే మేడం. ఆ పిన్ని, తర్వాత మిగతా పేర్లు నేను చెప్తాను. నేను కోటేశ్వరరావు గారి అబ్బాయిని. నా పేరు రోహిత్. నా భార్య ప్రీతి. అండ్ వాళ్ళిద్దరూ మా బాబాయ్ వాళ్ళ కొడుకు కోడలు దర్శన్, శరణ్య. ఓకే సార్, కుటుంబ సభ్యుల వివరాలు ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా సార్? ఇంకెవరూ లేరు. ఓకే సార్. పెన్ను ప్యాడు పట్టుకొని వచ్చారు. ఎవరండి మీరు? ఆ, నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను మేడం. డీటెయిల్స్ అన్ని ఇచ్చారు మేడం. ఇచ్చారు సరే, ఇంతకీ నా పేరు రాసుకున్నారా? ఏం పేరు మేడం? అనన్య, వైఫ్ ఆఫ్ రోహిత్. ఆ? రోహిత్ పేరుంది కానీ వైఫ్ ఆఫ్ ప్రీతి అని చెప్పారు మేడం. అయితే ఇప్పుడు రాసుకో. అనన్య, నా మొగుడి పేరు రోహిత్.